సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, నా రెసిపీస్ చూస్తున్నారా? మరి ట్రై చేస్తున్నారా? ఎలా కుదురుతున్నాయి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ రోజు నేను చేయబోయేది ఏంటి అనుకుంటున్నారు ఐటమ్ చూపిస్తానండి. నిమ్మకాయ పచ్చడి, నిల్వ పచ్చడి అండి. ఆల్రెడీ నేను దబ్బకాయ నిల్వ పచ్చడి చేశాను, మీరు చూసారు, అందరూ కూడా ఆదరించారు, ఇప్పటికే చూస్తున్నారు. ఇప్పుడు నిమ్మకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేసండి మన కిచెన్లోకి. మరి ఫ్రెండ్స్ చూడండి, నిమ్మకాయ నిల్వ పచ్చడికి మనం మంచి నిమ్మకాయల్ని ఈ కలర్లో, పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి. నేను 17 నిమ్మకాయలు తీసుకున్నాను. 10 నిమ్మకాయలు కోసుకొని 7 నిమ్మకాయలు జ్యూస్ చేసుకుందాం. ఈ నిమ్మకాయల్ని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా పొడిగుడ్డుతో తుడుచుకొని అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. నిల్వ పచ్చడి కదా, పాడైపోతుంది. ఇప్పుడు నిమ్మకాయల్ని ఎలా కోసుకోవాలో చూపిస్తాను. ఇలా కోసుకుంటాం కదా మనం జ్యూస్కి, అలా కాకుండా మనం నిలువుగా ఇలా కోసుకోవాలండి. నిమ్మకాయని పచ్చడి పట్టుకోవడానికి ఇలా నిలువుగా కోసుకొని, ఇదిగో చూడండి, ఇలాగా ఒక్కో పార్ట్ ఇదిగో 2 ముక్కలు అవుతాయి అన్నమాట. ఇందులో ఉన్న పిక్కల సీడ్స్ని మనం తీసేసుకోవాలి, లేదంటే పచ్చడి అంతా చేదైపోద్ది అనమాట. నేను అలాగే చేసి చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా సమాన సైజులో కట్ చేసుకోవాలన్నమాట. ఇంకో చూసారా, ఇలా చేసుకున్నట్టయితే కనుక మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఇంకోటి కూడా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం. మరి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పొడవుని ఇలా కోసుకొని ఇలా ఇందులో ఉన్నాయన్నీ మనం తీసేసుకోవాలి. ఇంతేనండి. ఇలా అన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తాను. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ముక్కలు కట్ చేసేసుకున్నాం. చూడండి విత్తనాలు ఎన్ని వచ్చినాయో. అలా ముక్కలు కట్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఈజీగా సీడ్స్ వచ్చేస్తాయి, విత్తనాలు బయటికి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ముక్కల్ని ప్లేట్లు ఎందుకు కోసుకున్నామంటే జ్యూస్ ఉంటుంది కాబట్టి. అది దేని మీదైనా కోసుకున్నాడు జ్యూస్ అది బయటికి పోద్ది. ఒక మంచి తడి లేని బౌల్లోకి ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. తడి అసలు తగలకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి తడి అసలు ఉండకూడదు. ఇందులోకి ముక్కల్లోకి ఇలాంటి గ్లాస్తో ఫుల్గా కాకుండా ఒక 60 గ్రాములు ఉప్పు కళ్ళుని తీసుకుని ఉప్పు కళ్ళని వేసేసుకుందాం. మనం ఇలాగా ఉప్పు కళ్ళు చాలా మంచివండి సాల్ట్ కన్నా. అలాగే 1 స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఇందులోనే 10 నిమ్మకాయలే కోసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 7 నిమ్మకాయలని మనం ఇలాగా రసం తీసుకుందాం. మొత్తం అన్ని రసం తీసి మీకు చూపిస్తాను. ఇలా తీసేసుకోవాలండి, ఎందుకంటే రసం కూడా మనకి ఇందులో ఉప్పులో ఊరుతుంది కదా. ఇలా తీసేసుకుందాం. రసం అది వేసుకున్నాం కదా, మనం నిమ్మకాయ ముక్కల్ని మంచిగా రసము ఉప్పు కళ్ళు అన్నీ పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకుందాం. మరి కలిపేసి చూపిస్తాను మరి మీకు. కలిపేసుకున్నామండి నిమ్మకాయ ముక్కల్ని. ఇప్పుడు మంచి ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్ కానీ చూసుకొని అందులో ముక్కలను వేసేసుకుని ముక్కల్ని ఇలా వేసేసుకొని తడి తగలకుండా స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు కలుపుకోవచ్చండి. ఒక వారం పోయాక నేను అన్నీ వేసి చూపిస్తాను బాటిల్లో. ఇదిగోండి, ముక్కల్ని ఇలాగా ఒక బాటిల్లో వేసుకొని తడి ఏం తగలకుండా మూత పెట్టేసుకొని రోజుకి ఒకసారైనా కలుపుకుంటూ ఉండాలండి. వారం రోజులు పోయాక మనం చూద్దాం మొక్కలు ఎలా ఉన్నాయో. ఇదిగోనండి, నేను ఈ బాటిల్లో షిఫ్ట్ చేసుకున్నాను మొక్కల్ని, ఎందుకంటే చాలా పొడవుగా ఉంది కదా బాటిల్. ఇదిగో మొక్కలు చూద్దాం. రోజు నేను కలిపేదాన్ని అనమాట. ఇదిగోండి, మనం నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాం కదా. 10 రోజులు అయిపోయింది, మొక్కలు ఇలాగా ఊరిపోయినాయి. ఇప్పుడు కలిపేసుకుందాం. కారం మనం ఉప్పు కళ్ళు ఇక్కడికి వేసుకున్నాం కదా, కారం ఫుల్గా వేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం నిమ్మకాయ పుల్ల పుల్లగా ఉంటుంది కదా, కారం ఎక్కువైనా పడుతుంది అనమాట. మనం కలిపేసుకుందాం దీన్ని బాగా. కారం కలిపేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, మూగుడు పెట్టుకున్నాను.
చిన్నది. ఇదిగో ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే మెంతులు ఒక టేబుల్ స్పూను వేసుకొని మంచిగా వేపుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే వేగుతున్నాయి. జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని వేపేసుకుందాం. వేగిపోయినండి ఆవాలు, జీలకర్ర, మెంతులు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. జీలకర్ర, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టేసుకున్నానండి పొడి. ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం. నిమ్మకాయల్లో మనం కారం వేసుకున్న నిమ్మకాయల్లో కలిపేసుకున్నాం మనం పొడిని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకున్నాను. ఒక పెనం తీసుకున్నాను. ఇదిగో వేరుశనగ నూనె అండి. దీనికి పచ్చళ్ళకి పల్లి నూనె కానీ, వేరుశనగ నూనె అంటే పల్లి నూనె కానీ, మరి లేదంటే కనుక నువ్వుల నూనె కానీ బాగుంటుంది అనమాట. వేసుకున్నాను. నేను 1/2 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటే మంచిదని. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను. తాలింపు తయారు చేసుకుంటున్నామండి నిమ్మకాయ నిల్వ పచ్చడిలోకి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, 5 ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు అండి, ఒక చిటికెడు పసుపు, కలర్ చాలా బాగుంటుంది అనమాట. ఇంగువ వేసుకోవాలా, చాలా బాగుంటుంది అనమాట నిల్వ పచ్చడికి. 2 చిటికెళ్ళు ఇంగువ వేసుకుందాం. ఇలాగా వేసుకుని వెల్లుల్లిపాయ గుళ్ళు ఇలాగా ఒలుచుకొని, చాలా బాగుంటుంది కదా పచ్చడిలో. ఇవన్నీ ఒలుచుకొని ఒక 15, ఒక 20 వేసుకుంటే చాలా బాగుంటుందండి. నిల్వ పచ్చడి కదా, వేసేసుకుందాం. ఇదిగోండి చూసారా నురగ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? నువ్వుల నూనె కానీ, అలాగే వేరుశనగ నూనె కానీ ఇలాగే నురగ వస్తుంది అనమాట. అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారిక కలుపుకున్న పచ్చడిలో వేసేసుకుందాం. ఇదిగోనండి ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు పచ్చడిలో కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. నిల్వ పచ్చడి సంవత్సరం అయినా ఇది అస్సలు పాడవదు అనమాట. అంత రుచిగా ఉంటుంది. పూరీకులది కూడా దగ్గర నుండి చూపిస్తున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అలాగే మన నిమ్మకాయ నిల్వ పచ్చడి అంతే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకున్నామో 1 ఇయర్ అయినా పాడవదండి. దీన్ని నేను ఒక మంచి బాటిల్ చూసుకొని అందులో వేసేస్తాను. గాజు బాటిల్ కానీ, ప్లాస్టిక్ బాటిల్ కానీ. సంవత్సరం అయినా అసలు పాడవదండి. మరి మీరు ఇలాగే చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా మీరు టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుంది. మరి 3 రోజుల వరకు దీన్ని తిన్నా. ఎందుకంటే కొంచెం నిమ్మకాయ చేదుగా ఉంటుంది కదండి. అందుకే 3 డేస్ పోయాక తింటే చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు తింటాను మరి. ఓకేనా? మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.